హలో నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. రైతు సదస్సు అని పెట్టి ఆ రైతు భరోసా వేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. నిన్న మనం ఇదే కార్యక్రమంలో అనుకున్నాం. ఈ కార్యక్రమం అనుకున్నట్టుగానే ఆయన రైతుల గురించి మాట్లాడతలేడు. కేవలం భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ గారి మీద లేకపోతే ఒక ఏడవడం మొదలుపెట్టిండు. అవే మాటలు మళ్ళీ మాట్లాడడం మీదని పెట్టిండు. ఇన్ని సంవత్సరాల నుంచి ఏ మాటలు మాట్లాడుతూ అయితే రైతులను మోసం చేస్తూ వచ్చిండు. రైతులకు నువ్వు రైతు బంధు కరెక్ట్గా ఎందుకు ఇస్తలేవు, రైతులకు యూరియా ఎందుకు ఇస్తలేవు, రైతులకు కరెంట్ ఎందుకు ఇస్తలేవు, రైతులకు సాగునీరు ఎందుకు ఇస్తలేవు, ఇవన్నిటినీ కప్పిపుచ్చుకోవడం కోసం, వీటన్నింటి నుంచి తప్పించుకోవడం కోసం ఈరోజు రైతు సదస్సు అని రైతు బంధు వేసే ఒక కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని ఆ కార్యక్రమాల్లో మళ్ళీ ఒకసారి అబద్ధాల మీద అబద్ధాలు, నోరు తెరిచిన కాడి నుంచి అబద్ధాలు. రైతు బంధు వేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు రైతులకు కేవలం 2 ఎకరాల వరకే రైతు భరోసా వేసుకుంటా తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, తన చేతగానితనాన్ని దాచిపెడతందుకోసం రాష్ట్రంలో మరోసారి అప్పులు చేసిను, మాకు అప్పులు ఇచ్చిపోయినని అబద్ధాల మాటలు మాట్లాడుతున్నాడు. ఏంటి అబద్ధాల మాట్లాడ ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటాడు? రాష్ట్రం ఏర్పడ్డప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 2014లో మొత్తం ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ 69,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తే కేసీఆర్ ఒక్కడే 8,11,000 కోట్ల అప్పులు చేసినంటారు. అబద్ధం, పచ్చి అబద్ధాలు. ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అబద్ధాలు, ముఖ్యమంత్రి మాట్లాడితే అబద్ధాలు. ముఖ్యమంత్రి గారు మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇన్ని అబద్ధాలు మాట్లాడనా? రైతులను ఇంత అవమానించాలనా? తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకత్వాన్ని ఇంత అవమానించాలనా? తెలంగాణ రాష్ట్రం కొట్లాడిన రైతులను ఇంత అవమానించాలనా? ఎందుకు? మీకు చేత కాకపోతే చేతులు ఎత్తేయండి. అంతేగాని మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, చేతగానితనాన్ని దాచిపెడుతందుకోసం తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరచకండి. మీ సోదర ఎంపీ, మీ బి టీం ఎంపీ రఘునందన్ రావు గారు పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఎక్కడిది? ఏం చెప్పింది పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం? తెలంగాణ రాష్ట్రం మీద అప్పుల విషయంలో ఏం చెప్పింది? ఎందుకు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలని ఇంకా తప్పుదో పట్టిస్తారు? మైక్ ఉంది కదా అని చెప్పేసి ఆ మైక్ ముందు మీరు మాట్లాడుతుంటే వినడానికి గొర్రెలు ఉన్నారు కదా అని చెప్పేసి ఆ గొర్రెట్లు చప్పలు కొడుతున్నారు, ఈలలు కొడుతున్నారు అని చెప్పేసి మీరు చెప్పిన అబద్ధాలు వాస్తవాలు అయిపోవు. పార్లమెంట్లో లెక్కలు మారవు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దగ్గర ఉన్న లెక్కలు మారవు. క్యాగ్ లెక్కలు మారవు, ఆర్బీఐ లెక్కలు మారవు. ఆ మారని లెక్కల్ని మీరు ప్రతి వేదిక ముందల మీ కాంగ్రెస్ పార్టీ నాయకులున్న మీ ముందల కాంగ్రెస్ పార్టీ నాయకులు కూర్చుంటే ఆ నాయకులు కొట్టే ఈలలకు సప్పట్లకు మీరు అడ్డమైన అబద్ధాలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రఘునందన్ రావు గారు పార్లమెంట్లో ఒక ప్రశ్న అడిగినారు. తెలంగాణ రాష్ట్రంలో 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న అప్పులెన్ని అని ఒక ప్రశ్న అడిగితే ఎంఓఎస్ పంకజ్ చౌదరి, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ పంకజ్ చౌదరి ఇచ్చిన సమాధానం, మీ చెవులల్లా సీసం పోసుకున్నారా? ఎందుకు వినిపిస్తలేదు కదా? ఎందుకు కనిపిస్తలేదు? మీ పార్లమెంటు 8 మంది పార్లమెంటు సభ్యులు ఏం చేస్తున్నారు? మీకు చెప్తలేరా పార్లమెంట్లో ఏం జరుగుతుందనేది? ఎక్కడికి పోయినాయి ఈ పైసలు అని చెప్పేసి అనేది ఒక ప్రశ్న అడిగితే రఘునందన్ రావు గారు అడిగిన ప్రశ్నకు టోటల్ అవుట్ స్టాండింగ్ పబ్లిక్ డెట్ ఆఫ్ తెలంగాణ ఇన్ 23-24. టీ న్యూస్ ప్రేక్షకులారా, తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి మాట్లాడే అబద్ధాలను ఎక్కడికక్కడ ఖండించవలసిన అవసరం ఉంది, ఎక్కడికక్కడ తిప్పికొట్టవలసిన అవసరం ఉంది. 23-24 అవుట్ స్టాండింగ్ పబ్లిక్ డెట్ ఆఫ్ తెలంగాణ 3,50,000 కోట్ల రూపాయలు మాత్రమే. తెలంగాణ ప్రజలారా బరాబర్ అడగాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మైకు దొరికితే అక్కడ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడు. ఏ రకంగా అయితే మోసపూరిత హామీలు ఇచ్చి, ఏ రకంగానైతే అబద్ధాలు చెప్పి, ఏ రకంగా అయితే గోబెల్స్ ప్రచారాలు చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుందో, ఏ రకంగా అయితే హస్తం పార్టీ తెలంగాణ ప్రజల నెత్తిన భస్మాసుర హస్తమైందో ఆ హస్తాన్ని నిలయవలసిన సమయం వచ్చింది, బరాబర్ అడగవలసిన సమయం వచ్చింది. 3,50,000 కోట్ల అప్పు ఉంది 2023-24 వరకు తెలంగాణ రాష్ట్రం మీద అని పార్లమెంట్ సాక్షిగా చెప్పింది. ఇదే రిపోర్టుని క్యాగ్, ఇదే రిపోర్టుని ఆర్బీఐ వీళ్ళందరూ కూడా చెప్పిండ్రు.
తెలంగాణ రాష్ట్ర అప్పు కేవలం 3,50,000 కోట్ల మాత్రమే అని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసిండ్రు. మీ ఆర్థిక మంత్రి పక్కనే కూర్చొని ఇకలు పక్కపక్కలు నవ్వుతున్న ఆర్థిక మంత్రి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసిండు. ఆ వైట్ పేపర్లో మీరు చెప్పిన అప్పుల సంఖ్య ఎంత? 4,56,000 కోట్ల రూపాయలు. మీరు మాట్లాడే లెక్కలకే మీకు పొంతరలేదు. మీ ఆర్థిక మంత్రి ఒక నంబర్ చెప్తాడు, మీరు ఒక నంబర్ చెప్తాడు, మీ ఫైనాన్స్ సెక్రటరీ ఒక నంబర్ చెప్తాడు, మీ చీఫ్ సెక్రటరీ ఒక నంబర్ చెప్తాడు. కానీ ప్రజలకు మాత్రం మీ చేతగానితనాన్ని, రైతు బంధు ఇయ్యలేని మీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది చెప్తున్నారు. ప్రజలు అడుగుతున్నారు. ప్రజలకు ఏ రకంగా అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2024 వరకు ఏ రకమైన పథకాలు ప్రజలకు అందినాయో ఆ పథకాలను ఇవ్వడం మీకు చేతగాక ఈరోజు మీరు అప్పుల రాగం అందుకున్నారు. ఏమన్నారు? ఈరోజు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిండ్రు. 12,000 కోట్ల రైతు భరోసా. ఎక్కడ 12,000 రూపాయల రైతు భరోసా ఇస్తున్నారు మీరు? ఎక్కడ ఇచ్చిండ్రు రైతు భరోసా? ఎప్పుడు ఇచ్చిండ్రు? ఏడింది. ఈరోజు మీరు ఇచ్చింది ఎంత? ఈరోజు మీరు ఇచ్చింది కేవలం 2,482 కోట్లు మాత్రమే. 9,000 కోట్లు ఇస్తామని చెప్పేసి పత్రికల్లో పెద్ద ప్రకటనలు చేసుకున్నారు. రైతులందరూ ఎదురు చూసిండ్రు. మాకు వస్తుంది, ఈరోజు మాకు 3 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలకు రైతు భరోసా పడుతుందని చెప్పేసి రైతులు ఎదురు చూస్తే వాళ్ళ కళ్ళల్లో మట్టి పోసిండ్రు. వ్యవసాయ పనులు మొదలైపోయినాయి. నిన్ననే ఏరువాక పుణ్యం ఉండే. రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద సభ పెట్టిండు. ఆ సభలో మాకు రైతు భరోసా వస్తుందని ప్రజలు ఎదురు చూస్తుంటే ఆ ప్రజల ఆశల మీద నీళ్లు జల్లిండ్రు. కేవలం 2 ఎకరాలకే ఈరోజు మీరు రైతు భరోసా ఇస్తున్నారు. మళ్ళా కథలు చెప్తున్నారు. ఇంతకుముందు యాసంగి సందర్భంలో 45 రోజుల్లో మేము 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా వేస్తామని చెప్పేసి అన్నారు. కానీ 2 ఎకరాలకే వేసేసి 4,000, 5,000 కోట్లకే ఆపేసిండ్రు. 5,000 కోట్లు ఎగ్గొట్టిండ్రు. ఈరోజు కూడా మీరు అదే చేయబోతున్నారు. రేపు ఈరోజు మీరు వేసే రైతు భరోసా 2 ఎకరాలకే ఇంకా రైతులకు మెల్ల రాదు. ఈ 2 ఎకరాలతోటే సరిపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మోసపూరిత మాటలు చూస్తే మనకు ఇట్లానే తెలిసిపోతుంది. ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడిన మొత్తం ప్రసంగం మీరు చూడండి. మొత్తం ప్రసంగం మీరు చూస్తే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినరు? నా దగ్గర అప్పులు ఉన్నాయి, నాకు అప్పులు ఇచ్చిపోయిను, నా దగ్గర పైసలు లేవు, మేము ఇవన్నీ చేసేందుకోసం చాలా కష్టాలు పడుతున్నామని చెప్తున్నారు. అందుకే మీకు మళ్ళీ రైతు భరోసా రాదు. అయిపోయింది. ఈ 2 ఎకరాలే. ఇక 2 ఎకరాలకు మించి మీకు రైతు భరోసా రాదు. ఏం చెప్పారు కాంగ్రెస్ పార్టీ? బరాబర్ అడగాలి. రైతులు ఈ రోజు రైతు వేదికల్లో ఎక్కడైతే ముఖ్యమంత్రి మాట్లాడుతున్న ప్రసంగాన్ని మీరు చూసిండ్రు, రైతులు ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రసంగాన్ని పోస్ట్ మార్టం చేయాలి. రైతులు ప్రతి ఒక్కరు కూడా ఆ ముఖ్యమంత్రి చెప్పిన మాటల్లో మర్మాన్ని గమనించాలి. ఎందుకు ముఖ్యమంత్రి గారు ఇట్లా మోసం చేస్తున్నారు రైతులని? తెలంగాణ రైతులను ఎందుకు ఈ రకంగా దగా చేస్తున్నారు? మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పంటకు 7,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఏం చేసింది? ఇప్పటి వరకు వాళ్ళు రైతులకు పంపిణీ చేసింది కేవలం 27,080 కోట్ల రూపాయలు మాత్రమే. ఎంత ఇవ్వవలసి ఉండే? రైతులకు ప్రస్తుతం ఇస్తున్న 6,000 లెక్కను తీసుకున్నా కూడా ఇప్పటి వరకు 44,640 కోట్లు ఇవ్వవలసి ఉండే. కానీ ఎంత ఇచ్చిండ్రు? 27,080 కోట్లు మాత్రమే ఇచ్చిండ్రు. అదే 15,000 లెక్క వేసుకుంటే రైతులకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది 28,720 కోట్ల రూపాయలు. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోతం రైతులకు. కేసీఆర్ ఇచ్చే రైతు భరోసా ఇచ్చినా కూడా ఇప్పటి వరకు రైతులకు ఇంకొక 15,000-20,000 కోట్ల రూపాయలు రైతులను ముంచేసింది, రైతులను మోసం చేసింది. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. కేసీఆర్ ఇచ్చిన 5,000 రూపాయలు ఇచ్చినా కూడా 5,000 ఇచ్చినా కూడా ఇప్పటి వరకు 37,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే 27 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి 27,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిందంటే 10,000 కోట్ల రూపాయలు రైతులకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే వచ్చే పైసలవి 10,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిండ్రు. రైతు బంధు లెక్కను చూసుకున్నా కూడా తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ పడ్డ బాకీ ఇప్పటి వరకు 10,000 కోట్ల రూపాయలు. ఎకరానికి ఏడాదికి 10,000 చొప్పున కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 11 సీజన్లలో రైతులకు రైతు బంధు ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమైంది? దాదాపు 6 సీజన్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఏమైంది? 6 సీజన్లు వస్తే వాళ్ళు ఇచ్చిందంతా ఎకరాకు ఏడాదికి కేసీఆర్
72,828 కోట్ల రూపాయలు రైతులకు ఇస్తే వీళ్ళు వచ్చిన తర్వాత 6 సీజన్లలో అంటే కేసీఆర్ వచ్చిన దాంట్లో సగం ఇచ్చినప్పుడు వీళ్ళు ఇచ్చిన పైసలు సగం ఉండాలి కదా. 11 సీజన్లకు కలిపి కేసీఆర్ గారు ఇచ్చింది 72,828 కోట్లు అయితే వీళ్ళు 6 సీజన్లకు ఇచ్చింది 36,000 కోట్ల రూపాయలు ఉండాలి కదా. 72లో సగం 36,000 కోట్ల రూపాయలు ఉండాలి కదా. కానీ వీళ్ళు ఇచ్చింది ఎంత? 27,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఇది కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి వేదిక మీద నుంచి పక్కన మంత్రులను పెట్టుకొని, ఎమ్మెల్యేలను పెట్టుకొని, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పెట్టుకొని, రైతు కమిషన్ చైర్మన్ని పెట్టుకొని అబద్ధాలు మాట్లాడుతున్నాడు, రైతులను మోసం చేస్తున్నాడు. రైతులందరూ, తెలంగాణ రైతులు బరాబర్ అడగవలసిన సమయం దగ్గర పడ్డది. అడుగుతానే ఉండాలి. ఖచ్చితంగా రైతులు పడ్డ కష్టాలు ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు వేదికలెక్కి లేదా రైతు భరోసా సభలు, సదస్సులు అని చెప్పి మాట్లాడడం వల్ల రైతులకు ఒరిగేదేం లేదు. రైతులకు ఒకవేళ మీరు మేలు చేయాలనుకుంటే రైతులకు ఇచ్చిన హామీలని అమలు చేయండి. మీరు వరంగల్ డిక్లరేషన్లో రైతులకి ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలను అమలు చేయండి. ఎందుకు చేస్తలేరు? చేసే ధైర్యం లేదు, చేసేందుకు మీకు చేత కాదు, చేసే తెలివి మీకు లేదు, చేసే స్తోమత మీకు లేదు. అందుకే అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలుగా వస్తున్నా కూడా ఇప్పటికీ 4 లక్షల కోట్ల అప్పు చేసినా కూడా మీరు కేసీఆర్ మీద పడేడుస్తున్నారు. ఒకసారి మీరు కేసీఆర్ గారు 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అప్పులు చేసినంటున్నారు. మీ జూటా మాటలు, మీ అబద్ధపు మాటలు 8,11,000 కోట్ల అప్పులు పక్కన పెట్టేసేయండి. అది కేవలం 3.5 లక్షల కోట్ల అప్పులు మాత్రమే. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అప్పుల గురించి ముఖ్యమంత్రి మాట్లాడిండు కదా. తెలంగాణ రైతులకు చెప్పాలి, తెలంగాణలో బుద్ధిజీవులకు చెప్పాలి, తెలంగాణలో చదువుకున్న విద్యార్థులకు, నిరుద్యోగులకు, తెలంగాణ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చెప్తున్న జూటా మాటల్ని రోజు ఒక గోబర్స్ లాగా చెప్పిన అబద్ధాన్ని చెప్తుంటే నిజమైపోతుంది అనుకుంటున్న ముఖ్యమంత్రి చెవులు బద్దలైపోయేలాగా మీరందరూ చెప్పాలి. అందుకే ఈ లెక్కలు మీకు ఇస్తున్న. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 2014లో మొత్తం తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది అప్పు 69,000 కోట్ల రూపాయల అప్పు. గుర్తుపెట్టుకోండి, ఈ నంబర్లు గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ నంబర్లు గుర్తుపెట్టుకోండి రైతులారా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ రాష్ట్రం మీద నెత్తి మీద వచ్చిన అప్పు 69,000 కోట్ల రూపాయలు. తెలంగాణకున్న ఆస్తుల విలువ, అసెట్ వాల్యూ 2014లో 83,143 కోట్ల రూపాయలు. అంటే అప్పులు 69,000 కోట్లు వస్తే తెలంగాణకున్న ఆస్తులు 83,000 కోట్ల రూపాయలు. కేసీఆర్ గారు అప్పులు చేసినట్టున్నారు కదా. మీకు ముఖ్యమంత్రి గారు, మీ కాంగ్రెస్ పార్టీకి అప్పులు చేయడం, స్కాములు చేయడం తప్పిస్తే అప్పులు చేయడం, ఆస్తులు పెంచడం తెలియదు. ఆస్తులు పెంచే పని కేసీఆర్ గారు చేసిండ్రు. కేసీఆర్ గారు దిగిపోయేటప్పుడు 2014 ముఖ్యమంత్రి అయిన తర్వాత 2023 డిసెంబర్లో దిగిపోయేటప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అప్పులు, పబ్లిక్ డెట్, అవుట్ స్టాండింగ్ పబ్లిక్ డెట్ 3,50,000 కోట్లు ఉంటే తెలంగాణ ఆస్తుల విలువ వీళ్ళకు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ ఆస్తుల విలువ తప్పిస్తే తెలంగాణ ఆస్తుల విలువ తెలియదు. వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం తప్పిస్తే తెలంగాణ ఆస్తుల విలువ పెంచడం తెలియదు. 60 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు పెట్టిన ఆస్తులు 83,000 కోట్ల రూపాయలు అయితే 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేసిన పార్టీ, తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేసిన నాయకత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణ ఆస్తుల విలువ 4,50,000 కోట్ల రూపాయలు 2023 డిసెంబర్ వరకు. అప్పులు 3,50,000 కోట్లు అయితే ఆస్తుల విలువ 4,50,000 కోట్లు. అంటే 1,00,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఎక్కడ 83,000 కోట్ల రూపాయల ఆస్తులు, ఎక్కడ 4,5 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు? అప్పులు చేసిండ్రు ముఖ్యమంత్రి ఒకసారి సోయి తెచ్చుకొని మాట్లాడండి. ఆర్థిక శాఖ మంత్రి గారు సోయి తెచ్చుకొని మాట్లాడండి. అప్పులు తీసుకొచ్చి ఆస్తులు పెంచిండ్రు. ఈరోజు ఏ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా పోయినా మీకుండే కలెక్టరేట్లు చెప్తాయి, మీకుండే మెడికల్ కాలేజీలు చెప్తాయి, హైదరాబాద్లో 4 దిక్కులో ఉన్న టీమ్స్లు చెప్తాయి. రైతులు ఏ రైతు వేదికల దగ్గర కూర్చున్నారో ఆ రైతు వేదికలు చెప్తాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఆస్తుల విలువ ఎన్ని లక్షల కోట్లకు పోయిందో మీకు అది చేత కాదు. అది చేతగాక
ఈరోజు మీరు అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించాలి. తెలంగాణ చైతన్యవంతమైన సమాజం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాలి. ఈరోజు హరీష్ రావు గారు ఈ రైతు ఆశీర్వాద సభనో లేకపోతే రైతు భరోసా సదస్సు అని ముఖ్యమంత్రి పెట్టిన నార్మల్గా అయితే రైతు భరోసా అనేది ఆటోమేటిక్గా పడిపోతుండాలి అకౌంట్లో. ఎప్పుడైతే సీజన్ మొదలవుతుందో ఆ సీజన్ మొదలడానికి ముందు పడిపోతుండాలి అకౌంట్లో. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, కేసీఆర్ని తిరుగుతందు కోసం, తెలంగాణ ఉద్యమకారులను అవమానించడం కోసం ఏదో ఒక సందర్భం కావాలి. ఆ సందర్భాన్ని క్రియేట్ చేసుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక సభ పెట్టి మళ్ళీ ఆ సభలో అవే రోత మాటలు మాట్లాడిండు. హరీష్ రావు గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఈరోజు రైతు సదస్సు మీద ఇలా రైతు వంచన సభ పెట్టిండు రేవంత్ రెడ్డి. అది ఆశీర్వాద సభ కాదు, రైతు వంచన సభ నా దృష్టిలో. రెండవది రైతు బంధు. ఏం చెప్పిందే రైతు బంధు? ఎన్నికల ముందు 15,000 చెప్పిందా? 15,000. మరి ఇచ్చింది ఎంత? 12,000. అవి ఎన్నిసార్లు ఇచ్చిండ్రు? ఒక పంట మొత్తానికే 9,000 ఎగ్గొట్టిండు. ఒక పంట 3 ఎకరాలే ఇచ్చిండు. ఒక పంట 2 ఎకరాలే ఇచ్చిండు. వాళ్ళు చెప్పిన ప్రకారంగా మొత్తం లెక్క తీస్తే 29,300 కోట్లు ఇలా కాంగ్రెస్ పార్టీ రైతు బంధు పేరిట రైతులకు బాకీ పడ్డది. 29,300 కోట్లు. నేను అడుగుతా ఉన్న చర్చల నుంచి, రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇవాళ పెట్టుకున్న నీ రైతు వంచన సభలో ఈ 29,300 కోట్లు ఎప్పటిలోగా ఇస్తావో తెలంగాణ రైతాంగానికి చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు రైతులకు బాకీ పడ్డ ఈ 30,000 కోట్ల రైతు బంధు డబ్బులు ఎన్ని రోజుల్లోగా ఇస్తావో ఇవాళ రైతులకు చెప్పాలని తెలంగాణ రైతుల పక్షాన. ఈరోజు తెలంగాణ రైతు సదస్సు పేరుతోటి ముఖ్యమంత్రి మాట్లాడిన రోత మాటలు మనం నిన్ననే ఇదే కార్యక్రమంలో అనుకున్నాం. రేపు మళ్ళీ ముఖ్యమంత్రి ఈ సభను ఇంకొక వేదికలాగా వాడుకుంటాడు, ఈ సభ మీద నుంచి కూడా విషం చెమ్ముతాడు, ఈ సభ నుంచి కూడా అబద్ధాలు మాట్లాడతాడు అనేది. అబద్ధాలు మాట్లాడడం ఎందుకంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు తన ప్రసంగం మొత్తంలో అబద్ధాలే ఉన్నాయి. లెక్క పెట్టుకుంటూ పోతే 100 అబద్ధాలు దాటుతాయి. ముఖ్యమంత్రి గారికి శాపం ఉన్నట్టుంది, విక్రమ్ బేతాళుడి కథలో శాపం ఉన్నట్టుంది, నువ్వు నిజం చెప్తే నీ తలకాయ 1000 ముక్కలైపోతుందని. అందుకే ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద నుంచి తల ముక్కలైపోతుందేమో అని ఒక్క నిజం కూడా మాట్లాడదు, మొత్తం అబద్ధాలే మాట్లాడాడు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పందించారు. కేటీఆర్ గారు ఇదే మాటలు ఏమైనా తిండ్రు, ఎక్కడ పోయినాయి నీ పైసలు, ఎక్కడ పోయినాయి నీ వాగ్దానాలు, ఏం చేసినావు, 30,000 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వలేదు రైతులకు, ఎకరానికి 15,000 రూపాయల చొప్పున పంటకు 7,500 రూపాయలు ఇస్తానో కదా, ఎక్కడ పోయినాయి? ఇప్పటి వరకు మీరు ఇవ్వవలసింది ఇంకా 28,000 కోట్ల రూపాయలు రైతులకు మీరు బాకీ పడ్డారు, రైతులకు ఇస్తలేరు. ఇది ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడిన. దాదాపు 70 లక్షల మంది రైతులు మీకు ఎదురు చూస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మీరు 9,000 కోట్లు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఎందుకు 2,482 కోట్ల దగ్గర అయిపోయినరు? ఎందుకు మీరు ఆ 9,000 కోట్లు ఒకటే విడతలాగా ఎందుకు ఇస్తలేరు? మీ చేతగానితనాన్ని, అసమర్థతని కప్పుపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే అప్పుల మాటలు మాట్లాడుతున్నారు. మీరిచ్చిన హామీలను అమలు చేయడం చేతగాక, మీరిచ్చిన హామీలు దగాపూరిత, మోసపూరితమని తెలంగాణ ప్రజలు గ్రహించిండ్రు. తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. దాని నుంచి ఎట్లా తప్పించుకోవాలనో మీరు ప్రయత్నం చేసుకుంటా ఆ తప్పించుకునే దాంట్లో భాగంగానే ఈరోజు అప్పుల కథని మళ్ళా ఆవు కథలాగా మొదటి నుంచి చెప్పడం మొదలుపెట్టిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బరాబర్ అడుగుదాం, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బరాబర్ అడుగుదాం. ఈ రకంగా అప్పుల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులని నిలదీద్దాం, బరాబర్ అడుగుదాం. ఈరోజు మన కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుదాం. రైతు బంధు ఉద్దేశాన్ని దెబ్బతీసి ముఖ్యమంత్రి గారు రైతు బంధు ఉద్దేశాన్ని దెబ్బతీసి పథకాన్ని నిర్వీర్యం చేసి నిస్సిగ్గుగా ఎందుకు ఈ ప్రచార ఆర్భాటం? 2.5 ఏళ్లలో ఒక్క సీజన్ అయినా రైతు భరోసా మీరు చక్కగా ఇచ్చిండ్రా? ఎందుకు ఈరోజు ఈ రోత మాటలు మాట్లాడుతున్నారు? ఎందుకు అప్పులు పేరు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? తప్పించుకొని పారిపోతున్నారు. బరాబర్ అడుగుదాం. 2 ఎకరాలు ఇచ్చే రైతు భరోసా కోసం ఇన్ని పిఆర్ స్టంట్లు చేయాలనా? ముందు ఖమ్మంలో సభ అనాలే, సభ పెట్టి చేయాలని. ఇప్పుడు
శిల్పకళా వేదికలో సభ పెట్టి అక్కడి నుంచి ప్రసంగం చేయించాలని, అక్కడి నుంచి ప్రసంగించి తప్పుడు మాటలు మాట్లాడి, అబద్ధాల మాటలు మాట్లాడి మీరు చేయాలనుకున్నది, మీరు ఇస్తున్నది 2,482 కోట్లు. ప్రచారం చేసుకుంటున్నది మాత్రం 9,000 కోట్లు ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఈరోజు తన ప్రసంగంలో కూడా చెప్పిండు, ఇప్పటి వరకు మేము 28,720 కోట్లు ఇచ్చినాం, ఇప్పుడు 9,000 కోట్లు ఇస్తున్నాం, మొత్తం 37,000 కోట్లు ఇచ్చినట్టే అని లెక్కలో వేసుకున్నాడు. కానీ రైతులారా గుర్తించండి, బరాబర్ అడగండి, కేవలం 2 ఎకరాలకే ముఖ్యమంత్రి ఇస్తున్నాడు. ఎగ్గొట్టిన 28,720 కోట్ల రూపాయలు ఎప్పుడు ఇస్తారని బరాబర్ అడుగుదాం. మేనిఫెస్టోలో ఎకరాకు 15,000 ఇస్తామన్నారు, అన్ని పంటలకు ఇస్తామన్నారు, అందరికీ ఇస్తామన్నారు, పంట బోనస్ ఇస్తామన్నారు, అన్ని పంటలకు ఇస్తామన్నారు, రుణమాఫీ చేస్తామన్నారు, దీర్ఘకాలిక రుణాలు, స్వల్పకాలిక రుణాలు అని చెప్పేసి ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతున్నాడు. మేము కేవలం స్వల్పకాలిక రుణాలు మాత్రమే మాఫీ చేసినామని చెప్పేసి అంటున్నాడు. రైతులకు మీరు వాగ్దానం ఇచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు దీర్ఘకాలిక రుణాలు కాదు, స్వల్పకాలిక రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని? అందుకే ఈరోజు ఈ వేదికగా బరాబర్ అడుగుదాం. కౌలు రైతులకు, రైతు కూలీలకు కూడా రైతు భరోసా ఇస్తామన్నారు కదా, ఏమైంది, ఎక్కడికి పోయింది? బరాబర్ అడుగుదాం. రైతు సదస్సుని, రైతు భరోసా వేసే ఒక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వేదికగా వాడుకొని ఆ వేదిక నుంచి అబద్ధపు ప్రచారాలు, అబద్ధపు మాటలు, రైతుల ఆగ్రహాన్ని ఎట్లా తప్పించుకోవాలి, రైతులకు చేసిన మోసాన్ని ఎట్లా తప్పించుకోవాలి, ఇది మాత్రమే ఈరోజు ఆ సభలో ఎజెండాగా కనిపించింది. ఆయన ఒక్కడే కాదు, ఆయనతో పాటు మాట్లాడిన మంత్రులందరూ కూడా కూడబలుక్కొని మనం చేతగానితనాన్ని మనం కప్పిపుచ్చుకోవాలి. ప్రజలకు తెలిసిపోయింది, రైతులకు తెలిసిపోయింది, మనకు చేతనైతే లేదు రైతు భరోసా ఇవ్వడం, మనకు చేతనైతే లేదు రైతులను రాజులు చేయడం, మనకు చేతనైతే లేదు రైతులకు ఇచ్చిన వాగ్దానాల్ని అమలు చేయడం అని గ్రహించి తప్పించుకునే దారిలో భాగంగానే ఈరోజు అప్పుల మాటలు తెర మీదకి తీసుకొచ్చిండ్రు.